కృష్ణాష్టమి వేడుకల్లో బాబీ వాళ్ళ నాటకం అయితే పూర్తవుతుంది. ఇంతలో అక్కడ ఉన్న బాబీతో అభి ఇలా అంటూ ఉంటాడు, ఇందాకలా నీతో పాటు యశోద క్యారెక్టర్ చేసిన అమ్మాయి చాలా నువ్వు తను తల్లి బిడ్డల్లా ఉన్నారు, చాలా బాగా యాక్ట్ చేసింది, తను ఎవరు, తను నేను కలవాలి అని చెప్పి అభి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న జాను అలాగే అక్కడ ఉన్న ఝాన్సీ, చామంతి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అభి అలా అనేసరికి అక్కడ ఉన్న జాను అక్కడ ఉన్న చామంతి ఇలా అంటూ ఉంటుంది, తను మేకప్ రూమ్లో ఉన్నట్టుగా ఉంది, నేను తీసుకువస్తానులేండి సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అభి అయితే అదేంటి ఆర్టిస్టులను మన దగ్గరికి పిలిచి పొగడడం కాదు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొగడాలి, పద వెళ్దాం అని చెప్పి అక్కడ ఉన్న చామంతిని తీసుకొని అభి అయితే స్వర దగ్గరకు వెళ్తూ ఉంటాడు. ఇక స్వర అయితే డోర్ క్లోజ్ చేసుకొని ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వర అయితే టెన్షన్ పడుతూ ఉంది. ఏంటి అభి సార్ ఇప్పుడు నన్ను చూస్తే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి అనుకుంటుంది. ఇక అభి అయితే డోర్ని కొడుతూ ఉంటాడు. తను అంతటికీ డోర్ తీయకపోవడంతో సార్ తను డ్రెస్ చేసుకుంటున్నట్టుగా ఉంది, చేంజ్ చేసుకున్నాక నేను మీ దగ్గరకు తీసుకువస్తానులేండి అని చెప్పి అంటుంది. పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను చామంతి, తను వచ్చిన తర్వాత తనని చూసి తనతో మాట్లాడి నేను ఇక్కడి నుండి వెళ్తాను అని చెప్పి అభి అంటాడు. అది విని స్వర, చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.